ఇన్నేళ్ళు ఒంటరిగా ఒక అనాథగానే బ్రతికా. కానీ దేవుడు ఇప్పటికి కరుణించాడు. అమర్ని నా వాణ్ణి చేసుకోవడానికి నాకొక అవకాశాన్నిచ్చాడు. ఈసారి ముందులా అమర్ని వదులుకొనారు. ఏం చేసైనా సరే అమర్ని సొంతం చేసుకుంటాను. నువ్వేం బాధపడకు ఆరు. అమర్ని నీకంటే బాగా చూసుకుంటా. అసలు నువ్వన్న దానివి ఉన్నావని కూడా గుర్తు లేకుండా చేస్తా. ఇక నీ పిల్లలంటావా? నేను చెప్పిన మాట వింటే అమర్ కనుచూపులో ఉంచుతా. లేదు అంటే అమర్కి పిల్లల్ని శాశ్వతంగా దూరం చేస్తా. పిల్లలు ఇకపోతే ఆ ముసలోళ్ళ గురించి నేను ఏ మాట ఇవ్వలేనే. నా సహనాన్ని బాగా పరీక్షిస్తున్నారు. గుడ్ బై అరుంధతి. ఇవాల్టితో నీ కథ సుఖాంతం. రేపటి నుంచి నాది అమర్ది కొత్త కథ మొదలవుతుంది. నీవిప్పుడు చూసినది విన్నది ఇదే నిజము బాలిక. ఈ నిజము నీకు తెలియవలదనే నిన్ను రమ్మని అంతగా బ్రతిమలాడి తిని. ఇన్నేళ్ళు నీవు స్నేహమనుకున్నదే విషం. తోడుగా నేను రానా? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేసైనా సరే అమర్ని సొంతం చేసుకుంటా. అమర్కి పిల్లల్ని శాశ్వతంగా దూరం చేస్తా. నీ వేదన నాకు అవగతమైనది బాలిక. కానీ నా కర్తవ్యమును నేను నిర్వర్తించవలెను. నీ దశదిన కర్మ ముగిసినది. సూర్యాస్తమయ సమయం ఆసన్నమైనది. అసుర సంధ్యవేళ మనము బయలుదేరవలెను. నా ఫ్రెండ్ గుప్తా గారు, నా ఫ్రెండ్
నా పిల్లల్ని మా ఇంటి నుంచి దూరం చేస్తానంటుంది. నాకు భయంగా ఉంది గుప్తా గారు, నాకు భయంగా ఉంది. తనేం చేస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. నన్ను క్షమించుము తల్లి, నేనేమీనూ చేయలేను. మనము బయలుదేరవలెను. నా పిల్లలు ఎలా గుప్తా గారు? అత్తయ్య మా వీళ్ళని ఏం చేస్తుందోనని భయంగా ఉంది. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని తెలిసి కూడా నన్ను ఎలా రమ్మని చెప్తారు మీరు? పదండి, మన ఇంటికి వెళ్దాం. తప్పు బాలిక, ఇక నీవు నీ ఇంటికి వెళ్ళరాదు. నీకు ఆ ఇంటికి రుణము తీరిపోయినది. మనము మా లోకమునకు వెళ్ళక తప్పదు బాలిక. నిర్మలా, తాళంది. ఇంటి తాళం నా దగ్గర ఎక్కడుందండి? రాథోడ్, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అయ్యో సార్, కీసు నా దగ్గర లేవు. నాకు తెలిసి నీళ్ళ దగ్గర ఉండొచ్చు సార్. ఎక్స్ట్రా కీస్ నీ దగ్గర ఒకటి పెట్టుకోవచ్చు కదా రాథోడ్. వచ్చేస్తారు లేరా, మనం వెనకాలే వచ్చారుగా. ఏంటమర్, ఇంకా బయటే ఉన్నారు? లోపలికి వెళ్ళలేదా? తాళాలు మీ దగ్గర ఉంటే మేమెలా లోపలికి వెళ్తామమ్మా? ఏంటి నీలా, కీస్ నీ దగ్గరే ఉంచుకుంటే ఎలాగా? వెళ్ళి డోర్ తీ వెళ్ళు. ఇంటికి తాళాలు నేను వేలేదమ్మగారు. ఇది మరీ బాగుంది. ఎవరు తాళాలు వేయలేదు, ఎవరి దగ్గర తాళాలు లేవు. మరి ఏమిటి ఇదంతా? ఒకసారి చూడు. లేదమ్మగారు, నాకు బాగా గుర్తు, నేను వేయలేదు. ఇక్కడ ఎవరి దగ్గర లేకుంటే అసలు కీస్ ఎవరి దగ్గర ఉన్నట్టు? ఈ లాక్ ఎవరు వేసినట్టు? అవును, లాస్ట్ గా ఆ కేర్ టేకర్ అమ్మాయి వచ్చింది. తనే తాళం వేసినట్టుందమ్మగారు. తాళాలు వేసి అక్కడికొచ్చాక కూడా ఎవరికి ఇవ్వలేదా అమ్మాయి? పని మనిషిగా నీ దగ్గర ఎక్స్ట్రా తాళం ఉండాలి కదా. అది వెంట పెట్టుకోవడం తెలియదు కానీ ఆ అమ్మాయి చేయాల్సిన పని గురించి చెప్తున్నావా? రాథోడ్, అమ్మాయి ఎక్కడా? అదే సార్, నాకు కూడా అర్థం కావటం లేదు. తన దగ్గర ఉండొచ్చు సార్. ఆ అమ్మాయికి కాల్ చేయి రాథోడ్. ఆ అమ్మాయి మొదటి రోజే అందర్నీ బయట నిలబెట్టేసింది. ఆ అమ్మాయి ఎక్కడుంది? ఏమో, నాకేం తెలుసు? అసలు మనతో పాటు అక్కడి నుంచి కారెక్కిందా లేదా? చెప్పు రాథోడ్. అది సార్, నేను ముందే బయలుదేరి వచ్చానుగా. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరి కారులోనూ ఎక్కలేదా? ఆ, అలా ఎలా మనలో ఒకరిని ఎవరూ పట్టించుకోకుండా వచ్చేస్తారు? అదేంటా మరి అలా అంటావు? ఆ అమ్మాయి ఏమైనా చిన్నపిల్లనా చెయ్యి పట్టుకొని ఎక్కించడానికి? అసలు మనందరం బయలుదేరుతుంటే చూస్తూనే ఉంది కదా. ఎక్కకుండా నిర్లక్ష్యంగా ఉండడం ఎందుకు? తీసుకురావాల్సిన బాధ్యత మంది. చివరిగా వచ్చింది మీరు. మీరే తన్ని వదిలేసి వచ్చారు. అయిపోయిన దాని గురించి గొడవ ఎందుకు నాన్న? రాథోడ్, సార్. అమ్మాయికి కాల్ చేయి. ఎక్కడుందో, ఎంతసేపు అవుతుందో అడిగి కనుక్కో. అలాగే సార్. ఆ ఇంటికి నాకు రుణం తీరిపోయింది రాథోడ్ గారు, తీరిపోయింది. నాకున్న అన్ని సమస్యలకి పరిష్కారం ఆయన్నే అనుకున్నాను. కానీ ఈ రోజే అర్థమైంది, అసలు నా లైఫ్లో సమస్యలే ఆ ఇంట్లో ఉన్న మనిషి వల్ల అని.
ఇప్పుడు నన్ను గాని ఆ మహానుభావుడు చూస్తే ఏమైనా ఉందా? వద్దు వద్దు, నాకు ఈ జాబ్ వద్దు, ఆయనతో తిట్లు వద్దు. చెప్పండి రాథోడ్ గారు. ఎక్కడున్నావమ్మా? దరిద్రానికి చాలా దగ్గరలో, అదృష్టానికి ఆమెడ దూరంలో, పుట్టడు దుఃఖంలో, అంతులేని అయోమయంలో, కంగారుతో తడబడుతున్న కాళ్ళు, భయానికి తడి ఆరిన నోరు, ఎటు వెళ్లాలో తెలియక చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నానండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? చెప్పలేను, కడుపులో దాచుకోలేను. అయినా ఇది ఎవరి తప్పు కాదు, నాది, నా తప్పే. అంతా నేను చేసుకున్నదే. మీ సహాయానికి సహకారానికి చాలా థ్యాంక్స్ రాథోడ్ గారు. నేను ఆ ఇంటికి రాలేను, నాకు ఆ జాబ్ రాదు, నాకు అర్థమైపోయింది. ఎవరూ లేనప్పుడు వచ్చి నా సామాన్లు తీసుకెళ్ళిపోతాను. ఇక మా నాన్న గురించి అంటారా? నేను వేరే విధంగా ట్రై చేసుకుంటాను. అమ్మా, నువ్వు మాట్లాడేది నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావటం లేదు. ముందు నువ్వు ఇంటికి రా. అయ్యో రాథోడ్ గారు, నేను రాలేనని చెప్తున్నాను కదండి. రాలేవా? అలా అంటావేంటమ్మా? అవన్నీ కాదు, ముందు నువ్వు ఇంటికి రా, మాట్లాడుకుందాం. తెలుసండి, తెలుసు. నాలాంటి పర్ఫెక్ట్ క్యాండిడేట్ ని వదులుకోవడం కష్టమే. కానీ ఏం చేస్తాం చెప్పండి? విధి ఆడే వింత నాటకంలో మనం పర్ఫామ్ చేయడం తప్ప ఇంకేం చేయలేం. మీరు ఇంకో కేర్ టేకర్ కోసం వెతకండి. నా అంత కాకపోయినా యావరేజ్ గా ఎవరో ఒకరు దొరుకుతారు. ముందు నేను చెప్పేది వినవా నువ్వు? ఇంటి తాళాలు నీ దగ్గరే ఉన్నాయి. అందరూ బయట నీ కోసమే వెయిట్ చేస్తున్నారు. ముందు త్వరగా ఇంటికి రా నువ్వు. దరిద్రం, ఈ మాత్రం కూడా సహకరించవా నాకు? అయినా పర్లేదు రాథోడ్ గారు, ఆ లాక్ ని బద్దలు కొట్టమని మీ సార్కి చెప్పండి. అమ్మా మురుగా, ఏమమ్మా మా సారు మిలిటరీ అనుకుంటున్నావా, దొంగ అనుకుంటున్నావా తాళాలు పగలగొట్టడానికి? ఇదే మాట నేను వెళ్ళి చెప్పాననుకో, నిన్ను నన్ను కలిపి షూట్ చేస్తాడు. అది కాదు రాథోడ్ గారు, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పొద్దు, నేను వినొద్దు. నువ్వు త్వరగా వచ్చేసాయి అంతే. హలో 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 హలో, పెట్టేశాడే. తప్పదు, నువ్వు వెళ్ళాల్సిందే. బాలిక, ఇప్పుడు నీవు బాధపడినను చేయగలుగునది, మార్చగలుగునది ఏమీ లేదు. అయినను స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన మనుష్యులు ఈ లోకమంతయూ ఉన్నారు. వారు మా లోకమునకు వచ్చినప్పుడు వారి కళ్ళను మేము తెరిపించెదము. అయినను ఎవరి కర్మము వారే అనుభవింతురు. మనము బయలుదేరదము పదబాలిక. ఎలా రమ్మనగలుగుతున్నారు గుప్తా గారు? తను నా కుటుంబాన్ని నాశనం చేస్తానని కంకణం కట్టుకొనుంది. నీవు ఇచ్చట ఉండినను ఏమీ చేయలేవు, దేనిని మార్చలేవు బాలిక. సూర్యాస్తమయ సమయం అవుచున్నది. మనమిచ్చట నుండి బయలుదేరవలెను.
సమయము మించిన తరువాత మనం భూలోకమును ఉండుట కుదరదు. ఎటుల జరగవలనని లిఖితమై ఉన్నదో అటులనే జరుగును బాలిక. మనము బయలుదేరదము రమ్ము. మనం నా ప్రాణాన్ని అడిగినా నేను సంతోషంగా ఇచ్చేదాన్ని మిస్టర్ గుప్తా. అదంటే అంత ఇష్టం నాకు. అలాంటిది నేను చనిపోగానే నా భర్తని సొంతం చేసుకోవాలని చూస్తుంది, పిల్లల్ని దూరం చేయాలని చూస్తుంది. అటు చూస్తే అత్తయ్య మావేళ్ళని ఏం చేస్తుందో తెలీదు. ఇన్ని ఇలా ఉంటే నేను ఏమీ పట్టలేనట్టు రాలేను గుప్తా గారు, రాలేను. నీ దశదిన కర్మ పూర్తి అయినది కాబట్టి ఆ కుటుంబముతో నీకున్న బంధములన్నీ నేటితో ముగిసినట్టే బాలిక. జరగవలసినది జరుగును. అయినను ఈ భూమి మీద నీ ఆయుష్ తీరిపోయినది. నీవు నాతో రాక తప్పదు బాలిక. మను నుంచి నా పిల్లల్ని, నా భర్తని కాపాడుకోవాలి మిస్టర్ గుప్తా. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇప్పించండి ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. తలరాతను ప్రశ్నించుట ఎవరికినూ తగదు బాలిక. అది అసాధ్యము. నీవిప్పుడు మనిషివి కాదు, ఆత్మవి. ఆత్మకు ప్రేమలు బంధాలు ఉండవు. అది గ్రహించి నాతో రమ్ము. ఈసారి ముందులా అమర్ని వదులుకొనారు. అసలు నువ్వన్న దానివి ఉన్నావని కూడా గుర్తు లేకుండా చేస్తా. అమర్కి పిల్లల్ని శాశ్వతంగా దూరం చేస్తా. నేను నా వాళ్ళకి దూరం అయితే ఏమైనా జరగచ్చు. లేదు లేదు, నేను ఇక్కడే ఉండాలి, గుప్తా గారిని మేనేజ్ చేయాలి. కానీ ఎలా చేయాలి? అయ్యో, ఏమిటి బాలిక, రమ్మనుచుంటే ఏమి ఆలోచించుచుంటివి? రమ్ము. అవును మిస్టర్ గుప్తా, ఎప్పటి నుంచో అడుగుదామని మర్చిపోతూ ఉన్నా. రంగురాళ్ళు అమ్మే వాళ్ళలాగా ఉంగరాలు అన్ని పెట్టుకున్నారేంటి? సారీ, ఏదో జోక్గా అన్నానులేండి. విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడు నా అంగుళీకముల చరిత్ర నీకెందులకు బాలిక? చెప్పండి మిస్టర్ గుప్తా గారు. అన్నింటికంటే ఆ చూపుడు వేలికి ఉన్న ఉంగరం ఎందుకు అంత డిఫరెంట్గా ఉంది? ఈ అంగుళీకము మాకు చాలా పవిత్రమైనది, ముఖ్యమైనది. మా లోకము నుండి ఏ లోకమునకు వెళ్ళవలెనన్నా, తిరిగి ఏ లోకము నుండైనను మా లోకమునకు వెళ్ళవలెనన్నా ఇదియే ఆధారము. సమయము లేదు బాలిక. నేను చెప్పేది వినండి మిస్టర్ గుప్తా. నేను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటా. మీ చేతులు పట్టుకుని బతిమాలుతున్నాను. ప్లీజ్ గుప్తా గారు, నా మాట వినండి. ఏమిటి బాలిక నీవు? ఒక్క గడియ కూడా ఉండకూడదు అనినా మరల కొన్ని రోజులు అనుచుంటివి. అలా అనకండి మిస్టర్ గుప్తా. మీ మనసు మంచిదని నాకు తెలుసు. మీరు నాకు సహాయం చేస్తారని కూడా నాకు తెలుసు.